మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఘట్కేసర్ పట్టణంలో చాత్తాద శ్రీ వైష్ణవ సంఘం నూతన భవన ప్రారంభోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. సంఘం గౌరవ అధ్యక్షులు కేశవపట్నం ఆంజనేయులు పంతులు గారి ఆధ్వర్యంలో వేద మంత్రోచ్చారణల మధ్య ఈ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చాత్తాద శ్రీ వైష్ణవ సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు అశ్వాపురం వేణుమాధవ్ హాజరై భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంఘ భవన నిర్మాణం సామాజిక ఐక్యతకు ప్రతీక అని, భవిష్యత్తులో ఈ భవనం ఆధ్యాత్మిక మరియు సామాజిక సేవా కార్యక్రమాలకు వేదిక కావాలని ఆకాంక్షించారు. భవన నిర్మాణానికి అవసరమైన స్థల సేకరణలో కీలక పాత్ర పోషించిన దాత సింగిరెడ్డి రామరెడ్డిని ప్రత్యేక ఆహ్వానితులుగా ఆహ్వానించి వారి సేవలను సంఘం సభ్యులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ అబ్బసాని యాదగిరి యాదవ్, ముల్లి పావని చంగయ్య యాదవ్, ఘట్కేసర్ మాజీ మున్సిపల్ చైర్పర్సన్ మేకల సుజాత నరసింగరావు, మాజీ సర్పంచ్ ఘట్కేసర్ శాఖ కార్యవర్గ సభ్యులు చెత్తాద శ్రీ వైష్ణవ సంఘం కార్యవర్గం అధ్యక్షులు కేశవపట్నం ఆంజనేయులు పంతులు, ఉపాధ్యక్షులు కాజీపేట సత్యనారాయణ, కార్యదర్శులు కీర్తిశేషులు వెంకటయోగి సత్యనారాయణ, కోశాధికారి తిరునగరి వెంకటేశ్వర్లు, మహిళా కార్యదర్శి పరాంకుశం శాంతకుమారి, సాంప్రదాయ కార్యదర్శి రామానుజపురం అరుణ్ కళ్యాణ్, ప్రచార కార్యదర్శి సాంకేతపురం ప్రదీప్, సలహాదారు తిరుక్కోవళ్లూరు వెంకటాచారి, గౌరవ సలహాదారు రామానుజపురం శ్రీనివాస్, బర్ల దేవేందర్ ముదిరాజ్, పర్ల రాధాకృష్ణ, శశిధరన్, జె నాగభూషణం, కోరకంట రవీందర్, శివరాత్రి సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఘట్కేసర్లో మా యొక్క సంఘం చాత్తా శ్రీ వైష్ణవ సంఘము నూతన భవన ప్రారంభోత్సవం జరగడం జరిగింది. ఇక సంఘమునకు నా తోటి బంధువులు కూడా నాకు సహకరించినందుకే ఈరోజు ఈ చక్కటి బృహత్తమైనటువంటి భవనం ఏర్పరచుకున్నాం. మేము దాదాపు 10 ఏళ్ల నుంచి కూడా దీని గురించి చాలా సమకూర్చి ఈరోజు మాకు దాత అంటే మా స్టేట్ సంఘం అధ్యక్షులు అశ్వాపురం వేణుమాధవ్ గారని ఆయన అధ్యక్షుల ఆయన మాకు డబ్బులు డొనేట్ చేయడం జరిగింది. దాదాపు 5-6 లక్షలు డొనేట్ చేసి ఈ యొక్క సంఘ భవనం పూర్తి చేయడానికి పూర్తిగా సహకరించినందుకు ఆయన కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా వెళ్ళవెళ్ళ మా యొక్క బంధువులు, నా యొక్క కార్యవర్గం నాకు ఎప్పుడు నా ఎమ్ముడుగా ఉంటూ నా యొక్క ఈ యొక్క పనికి సహకరించినందుకు వారికి కూడా నా యొక్క ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా సదా ఎల్లకాలం ఇదే రకంగా దీంట్లో ప్రతి సంవత్సరం ఏదో కార్యక్రమం జరుగుతూనే ఉండాలని చెప్పని భగవంతుడు కోరుకుంటున్నాం. ముఖ్యంగా అందరూ సహాయ సహకారం ఉంటేనే ఇటువంటి కార్యాలు జయప్రదం అవుతాయని చెప్తున్నాను. కాబట్టి నన్ను ఈ యొక్క అధ్యక్షతన వాళ్ళు చేసినందుకు వాళ్ళకి ఎప్పుడు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఇప్పటి నుంచి కూడా ఏ పనికైతే మనకు అవసరమో ఆ పని గురించి అందరూ కూడా ఏకమై ఒకే తాడిపైన జరిగినట్టు నడుచున్నట్టు ఉండి చేసినట్టు అవుతే రేపు కూడా ఇటువంటి కార్యాలు ఎన్నో జయప్రదం చేస్తామని సగర్వంగా తెలియజేస్తున్నాను.